హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో. మీలో చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ జియోను యూజ్ చేస్తున్న వాళ్ళకి మార్నింగ్ 2 నుంచి 5 గంటల వరకు అన్లిమిటెడ్ 4G స్పీడ్ వస్తుందని చెప్పి మీరు ఇంతకుముందు వీడియోలో నాకు చెప్పడం అనేది జరిగింది. కానీ మేము ఆ టైం వరకు మేలుకు నుండి MP3 వీడియోలను ఇంకా మూవీలను డౌన్లోడ్ అనేది చేయలేకపోతున్నాం. సో మీరు ప్రీవియస్ వీడియోలో వాట్సాప్లోని మెసేజెస్లను షెడ్యూల్ ప్రకారం ఏ విధంగా సెండ్ చేయాలో చెప్పారు. అదేవిధంగా ఈ జియోలో కూడా MP3 వీడియోలను ఇంకా మూవీలను ఆ షెడ్యూల్ ప్రకారమే, అంటే మనం టైమింగ్ని సెట్ చేసి నిద్రపోయామంటే ఆ టయానికి అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యే విధంగా ఏదైనా అప్లికేషన్ ఉంటే చెప్పమని చెప్పి నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, జియోని యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ 2 నుంచి 5 గంటలు అనేది హ్యాపీ హవర్ అన్నమాట. అంటే మీరు ఇక్కడ అన్లిమిటెడ్గా జియో సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, చాలామందికి ఈ జియో సినిమా అనే అప్లికేషన్ తెలిసే ఉంటుంది. చాలామంది ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ద్వారా సినిమాలు, టీవీ షోలు ఇంకా మ్యూజిక్ అనేది వింటూ ఉంటారు. సో నేను ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ద్వారా మీరు షెడ్యూల్గా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. అదేవిధంగా ఈ ADM Pro అంటే అడ్వాన్స్ డౌన్లోడ్ మేనేజర్ అనే అప్లికేషన్ ద్వారా సాంగ్స్, వీడియోస్ ఇంకా మూవీస్ ఇంకా చెప్పాలంటే అప్లికేషన్లను సైతం షెడ్యూల్ డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ 2 అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో లింక్ ద్వారా కూడా మీరు ఈ 2 అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇందులో మీరు షెడ్యూల్ డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం నేను ఈ జియో సినిమా అనే అప్లికేషన్ని ఓపెన్ అనేది చేస్తున్నాను. అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించండి, హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చాలా ఉన్నాయి. కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు తెలుగే కావాలంటే లాంగ్వేజ్ ఉంది కదా, ఈ లాంగ్వేజ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 11 భాషల మూవీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, నేనైతే ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా మూవీస్ అనేవి ఉండవు, కొన్ని మూవీస్ ఉంటాయి, అది కూడా HDలో ఉంటాయి. నేను ఇక్కడ శ్రీమంతుడు అనే మూవీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ మూవీని డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అవుతుంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా 2, అదేమిటంటే ఈ మూవీ అనేది మీకు ఏ క్వాలిటీలో అంటే ఏ రిజల్యూషన్లో డౌన్లోడ్ అవ్వాలి అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, స్మార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ముందు మీరు దీన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే డౌన్లోడ్ నో అనే ఆప్షన్ ఎనేబుల్లో ఉండి మీరు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ మూవీ అనేది మీకు ఇప్పుడే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ స్మార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన మీరు ఈ విధంగా టిక్ మార్క్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మార్నింగ్ 2 నుంచి 5 వరకు మాత్రమే ఈ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇంకా మీకు టీవీ షోలు కావాలనుకుంటే ఇక్కడ టీవీలు ఉన్నాయి ఫ్రెండ్స్, దీనిపైన మీరు క్లిక్ చేసి టీవీలోని షోలను కూడా మీరు ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నాకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, DDL మ్యూజిక్ ఉంది, అంటే వీడియో ఉంది. ఈ వీడియో పైన మీరు క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియో అనేది మీకు ఏ రిజల్యూషన్లో కావాలో సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇచ్చేయండి. ఓకేనా, ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా మీ వీడియోలు అనేవి పొద్దున్న లేచి చూసుకోండి, డౌన్లోడింగ్ అనేది అయిపోయి ఉంటాయి. ఓకేనా, ఇంకా ఈ జియో సినిమాలో పాత మూవీస్ మాత్రమే దొరుకుతాయి. ఇంకా మనకు కొత్త మూవీస్ అనేది బ్రౌజర్లో దొరుకుతాయి, అంటే గూగుల్లో ఇంకా వేరే వెబ్సైట్లో దొరుకుతాయి. అలాంటి వీడియోస్ను మనం ఏ విధంగా మూవీస్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ADM Pro అనే అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ADM Pro అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి, రైట్ సైడ్ ప్లస్ అనే ఒక ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నేను దీని గురించి చివరిలో చెప్తాను. ఓకేనా, ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను 2-3 చెప్తాను ఇంపార్టెంట్ గురించి. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీకు 3వ ఆప్షన్ చూడండి, ప్లానింగ్. ఈ ప్లానింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఉంది కదా డౌన్లోడ్ ఫైల్స్, దీన్ని మీరు టిక్ మార్క్ చేసి స్టార్ట్ టైం ఉంది కదా, ఈ స్టార్ట్ టైం పైన క్లిక్ చేయండి. ఇంకా మనకు ఫ్రీ ఎప్పుడు 2 నుంచి 5 వరకు. ఇక్కడ మీరు టైమింగ్ అనేది సెట్ చేయండి. 2 గంటల 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీ ఇష్టం. నేనైతే 2 గంటల 10 నిమిషాలుగా సెట్ చేసి ఓకే చేస్తాను. ఇంకా ఎండింగ్ టైం ఎప్పుడు 5 గంటలు. సో నేను 5 గంటలు అని సెట్ చేయొచ్చు, కానీ నేను ఒక 5 నిమిషాలు ముందుగానే అంటే 4 గంటల 50 నిమిషాలుగా సెట్ చేసి ఓకే చేస్తాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేయండి. ఇంకా మీకు స్టార్టింగ్లో టాప్లో చూడండి డౌన్లోడింగ్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా చూడండి ఫోల్డర్ పర్ ఫైల్ అని ఉంది.
దీనిపైన క్లిక్ చేసి మీకు ఈ వీడియో మూవీ MP3 అనేది ఎప్పుడు ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి అంటే మీ మెమరీ కార్డులోనా లేదంటే మీ ఫోన్ మెమరీలో అని చెప్పి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి ఓకే అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక కింద చూడండి నంబర్ ఆఫ్ డౌన్లోడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ నంబర్ ఆఫ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫాల్ట్గా 1 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 1ని మీరు కావాలంటే 2 చేయండి లేదంటే 3 చేసి ఓకే అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మీరు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్స్ ఉన్నాయి, ఈ టైప్ పైన క్లిక్ చేయండి. టైప్ పైన క్లిక్ చేసి డౌన్లోడింగ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఈ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మీరు ఈ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా కింద చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి, స్మార్ట్ డౌన్లోడ్, ఆటోరిజం అనేసి. దీన్ని రెండింటిని మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేయండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏ వీడియోనో మూవీనో MP3నో డౌన్లోడ్ చేయాలనుకోండి, డౌన్లోడింగ్ వరకు వెళ్ళండి. అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది అనే స్టేజ్కి వెళ్ళండి. నేను ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మూవీలోని MP3 సాంగ్ని ఒకటి డౌన్లోడింగ్ అనేది చేస్తాను. లాస్ట్ స్టేజ్లో చూపిస్తాను. చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. నేను దీనిపైన క్లిక్ చేస్తే చాలు ఇంకా ఈ MP3 సాంగ్ అనేది నాకు ఇప్పుడే డౌన్లోడ్ అయిపోతుంది. కానీ నాకు షెడ్యూల్ ప్రకారం డౌన్లోడ్ అవ్వాలి. సో దీనికోసం ఏం చేయాలి, ఈ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కాపీ లింక్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ నాకు 4 ఆప్షన్లో ఉంది, మీకు 3లో ఉండొచ్చు, 5లో ఉండొచ్చు, 8లో ఉండొచ్చు. ఓకేనా, మీరు చేయాల్సిందల్లా కాపీ లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ADM Pro అనే అప్లికేషన్ మొత్తం చూసుకుంటుంది. అంటే ఈ డౌన్లోడింగ్ లింక్ అనేది ADM Pro అనే అప్లికేషన్ కాపీ చేసుకునింది. చూడండి, కాపీ చేసుకునింది. ఇంకా మనం చేయాల్సిందల్లా యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చి అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడింగ్కి రెడీగా ఉందా లేదా అని చెప్పి చూద్దాం. చూడండి, ఈ మూవీలోని సాంగ్ అనేది డౌన్లోడింగ్కి రెడీగా ఉంది. ఓకేనా, ఇంకో మూవీలోని MP3 సాంగ్ని కూడా డౌన్లోడింగ్లో సెట్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం నేను సాతకర్ణి మూవీలో నుంచి ఒక MP3 సాంగ్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, లాస్ట్ స్టేజ్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, కాపీ లింక్ పైన క్లిక్ చేయండి. ఇంకా ADM Pro అనే అప్లికేషన్ ఈ లింక్ని కాపీ చేసుకుంటుంది. మీరు యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక చూడండి, 2 MP3 సాంగ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 MP3 సాంగ్లకి తోడుగా ఒక వీడియో సాంగ్ని డౌన్లోడ్ చేద్దాం. సో దీనికోసం నేను బాబు బంగారం అనే మూవీలో నుంచి టిక్కు అనే సాంగ్ ఉంది, ఆ సాంగ్ని నేను డౌన్లోడ్ అనేది చేస్తాను. చూడండి, ఈ టిక్కు సాంగ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే సేమ్ టు సేమ్ ప్రాసెస్ కాపీ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఈ లింక్ని కాపీ చేసుకునేది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇంతకుముందు 2 MP3 ఇప్పుడు MP4 అంటే వీడియో అనమాట. యాడ్ ఇచ్చేయండి, ఇంకా బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఈ అప్లికేషన్లో 2 MP3 సాంగ్, దీనికి తోడుగా ఒక వీడియో సాంగ్ అనేది షెడ్యూల్ డౌన్లోడ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అది ఏమిటంటే ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టైప్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ టైప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టూల్స్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లానింగ్ అనే ఆప్షన్ ఉంది, ఇది ఎనేబుల్లో ఉంది. ఇది అప్పుడప్పుడు డిజేబుల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు దీన్ని చెక్ చేయండి. అంటే నిద్రపోతూ లేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డౌన్లోడింగ్కి సెట్ చేసేటప్పుడు మాత్రం చూస్తే చాలు ఇది ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా అని చెప్పి. ఇంకా ఎనేబుల్లో ఉన్నట్లయితే ఇంకా మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకేనా, ఇది ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆఫ్ అయినట్లయితే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అవ్వదు. ఇంకా నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా ప్లస్ అనే ఐకాన్, ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. మీరు ఏదైనా కాపీ లింక్ని కాపీ చేసినట్లయితే మీకు ఈ పాపప్ రాకపోతే మీరు ఆ లింక్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినట్లయితే మీకు ఈ వీడియో సాంగ్ అనేది ఇక్కడ, అంటే నేను ఇంతకుముందు బాబు బంగారం అనే వీడియో సాంగ్ని కాపీ చేసుకున్నాను కాబట్టి ఆ సాంగ్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తే నాకు ఆల్రెడీ ఉందని చూపిస్తుంది, నేను వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 MP3 సాంగ్ ఒక వీడియో సాంగ్ అనేది షెడ్యూల్ డౌన్లోడింగ్కి రెడీగా ఉంది. ఇంకా నేను మార్నింగ్ లేసి మీకు ఒకసారి చూపిస్తాను వీడియో అనేది డౌన్లోడ్ అయ్యిందా లేదా అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి టైమింగ్ అనేది 6:51 అయింది. ఇప్పుడు మనం నిన్న సెట్ చేసినటువంటి MP3 సాంగ్ వీడియోలు అనేవి డౌన్లోడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి చూద్దాం. దీనికోసం నేను నోటిఫికేషన్ బార్లో ఫస్ట్ చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ బార్ని ఈ విధంగా చేసినట్లయితే ADMలో 3 ఫినిష్ అయిపోయినాయి. ఇంకా నేను బ్యాక్ వచ్చి అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను. అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించండి ఫినిష్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫినిష్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 2 MP3 సాంగ్ ఒక వీడియో సాంగ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, అంటే మనకు డౌన్లోడింగ్ అనేది అయిపోయిందనమాట. నేను ఒకసారి మీకు ఈ వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను. చూడండి,
బాబు బంగారంలోని వీడియో సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు షెడ్యూల్ డౌన్లోడింగ్ ప్రకారము డౌన్లోడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నైట్ టైమ్స్లో మీరు డౌన్లోడింగ్కి సెట్ చేసి నిద్రపోండి, పొద్దున్న లేసి ఈ వీడియోలోనో MP3 సాంగ్లోనో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జియో సిమ్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనం BSNL, ఎయిర్టెల్, వోడాఫోన్ వాడినట్లయితే డేటా ప్యాక్ అయిపోయింది, ఇంకా డేటా ప్యాక్ అయిపోయిన తర్వాత మాకు మెయిన్ బ్యాలెన్స్ నుంచి కట్ అయిపోతుందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జియో సిమ్, అన్నీ ఫ్రీ. ఓకేనా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.